హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నా పక్కన ఉన్నది నా ఫ్రెండ్ సాయినాథ్, నా 10th క్లాస్ మేట్. సో ఈ ఛానల్లో ఈ వీడియో వరకు ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే బికాస్ వి బోత్ ఆర్ మెగా ఫ్యాన్స్ అనమాట. సో బాస్ సాంగ్ వస్తుంది, అరే నేను రివ్యూ ఇవ్వాలరా, మనం చెప్పాలరా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో సాంగ్ అయితే వచ్చేసింది. అరే నీకు సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ అయితే ఇరగదీసింది. మళ్ళీ చిరంజీవి పాత వింటేజ్ చిరంజీవిని అది తీసుకొచ్చినట్టుంది. అసలు స్వాగ్ అగ్రేస్ గాని రగదీసేసింది. సో మనం ఇంకా డెప్త్ లోకి వెళ్తే గనక స్టోరీ పరంగా చూసుకుంటే చిరంజీవి అండ్ నయనతార మధ్య ఒక కెమిస్ట్రీ, ఒక బాండింగ్ ఉంది. అవును. సో అది విడాకుల దాకా వెళ్ళి విడిపోయినట్టున్నారు. అవును. అండ్ మళ్ళీ అంటే సమ్ స్టోరీ ఇది వల్ల లిరిక్స్ వల్ల తెలుస్తుంది, ఆ లిరిక్స్ వల్ల, సాంగ్ లో లిరిక్స్ అండ్ కొరియోగ్రఫీ వల్ల తెలుస్తుంది ఏంటంటే వాళ్ళిద్దరు విడిపోయి మళ్ళీ సమ్ ఏదో సిచ్యువేషన్ వల్ల కలవాల్సిన సిచ్యువేషన్ వల్ల చిరంజీవి మన బాస్ ఆ గ్రేస్ తో మళ్ళీ కలవాలని చూస్తున్నాడు అన్నట్టుగా లిరిక్స్ లో తెలుస్తుంది. లిరిక్స్ లో తెలుస్తుంది. స్టెప్పులు కూడా అసలు బాస్ గ్రేస్ కి పేరు పెట్టే బాస్ కి వయసు అవుతుంది కానీ బాస్ స్టెప్పుల్ కి వయసు అవ్వదు, బాస్ గ్రేస్ కి వయసు అవ్వదు. ఎస్, అది బాస్ గ్రేస్ కి వయసు అనేది లేదు. అది 2025 కాదు కదా, ఎవరు మ్యాచ్ చేయడంటే. బట్ 2050 కూడా ఎవరు కొట్టే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు బాస్ అంటే ఇప్పుడు ఖైదీ అప్పటి నుంచి మనం పుట్ల మన డేట్ ఆఫ్ బర్త్ లేదు, అప్పుడు క్యాలెండర్ లో అది లేదు, ఇన్వెంట్ అవ్వాలా. బాస్ చాలా రికార్డ్స్ ఇన్వెంట్ చేస్తాడు, చాలా రికార్డ్స్ ని అసలు. అంటే ఇప్పుడు క్రికెట్ కి సచిన్ టెండూల్కర్ ఎలాగో సినిమాకి బాస్, టాలీవుడ్ ఈజ్ ఈక్వల్ టు బాస్ ది మెగాస్టార్. అంటే ఇండియన్ సినిమాలోనే ఒక సుస్థిరమైనటువంటి స్థానం బాస్. బిగ్గర్ దెన్ బచ్చన్ అని ఒక పోస్ట్ రిలీజ్ చేశారు అప్పట్లో. అది ఎవరో డబ్బులు ఇచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి లేదు, అది కొన్న ఇమేజ్ వల్ల వచ్చింది. అవును. ఇంకోట్రా, బాస్ వచ్చింది 1980s లో. ఎస్, అప్పుడున్న కుర్రోళ్ళకి హీరో ఎవరు అంటే చిరంజీవి. 1990 పుట్టిన వాళ్ళకి మనలాంటి వాళ్ళకి హీరో ఎవరు అంటే చిరంజీవి. 2000 తర్వాత ఎవడైతే పుట్టాడో హీరో ఎవరు అంటే చిరంజీవి. సో చిరంజీవి అంటే మూడు జనరేషన్లకి ఇన్స్పిరేషన్ అయినా. తరాలు మారినా సరే, అవును, తరగని అభిమానం ఎవరన్నా తరగని అభిమానం ఓన్లీ చిరంజీవికే సాధ్యం. అది ఎవరికే కుదరదు. కాక మొన్న పుట్టిన ఈ జంజీ, కొంతమంది గంజీస్ మనం ఏం చేయలేం. జంజీస్ అండ్ గంజీస్ ఇట్స్ ఫ్లో, మనం దాన్ని మార్చడానికి ఏమీ లేదు. అంటే బాస్ ఏజ్ కి తగ్గ పాత్రలు చేయటే రకరకాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. 100 మంది 100 అంటూ ఉంటారు, బట్ బాస్ మేము ఎలాగే చూడాలనుకుంటాం. అంటే ఇప్పుడు అకార్డింగ్ టు 90s జనరేషన్ మేము బాస్ ని ఎలాగే చూడాలనుకుంటాం. అవును, మెగాస్టార్ ని మేము ఎలాగే చూడాలనుకుంటాం. అవును. ఆ గ్రేస్ గానీ, ఆ యాక్టింగ్ గానీ. అరే ఇప్పుడు బేసికలీ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తిని మనం ఎట్లా చూసాం చిన్నప్పుడు. ఒక డైలాగ్ అంటే చిరంజీవి, ఒక మాస్ ఫైట్ అంటే చిరంజీవి, ఒక డాన్స్ వల్లే కదా మనం అట్రాక్ట్ అయ్యాం. ఆ డాన్స్ ఎవరికి ఉంది ఇండియన్ సినిమాలో? చిరంజీవి గారికి తప్పితే ఎవరికి లేదు. ఒక బ్రేక్ డాన్స్ గానీ, ఒక షేక్ డాన్స్ గానీ, ఏదైనా డాన్స్ ఇన్వెంట్ చేసింది మెగాస్టార్ చేసింది. ఇంకా ఇన్వెంట్ చేసింది అనలేము, బట్ ఇంట్రడ్యూస్ చేసింది మన తెలుగు ఇండస్ట్రీకి కానీ మన సౌత్ ఇండస్ట్రీకి. లేదు, పృథ్వీకృష్ణ పుట్టలేదు, బట్ ఎవడో డాన్స్ లో మెగాస్టార్ ని కొట్టే వ్యక్తి ఎవడో లేడు ఇండియన్ ఇండస్ట్రీకి. డాన్సింగ్ ఐకాన్. ఇప్పుడు ఎవడో బచ్చగాళ్ళు వచ్చి ఐకాన్ స్టార్ అది ఇది అనుకుంటున్నారు, బట్ ఐకాన్ స్టార్ అనేది డాన్సింగ్ ఐకాన్ అంటే అది చిరంజీవికి మాత్రమే. ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి, కొనిదెల చిరంజీవి అంతే. ఇప్పుడు ఇంకోట్రా, ఇప్పుడు ఏంటంటే బాస్ ఏజీ తగ్గ పాత్రలు చేయట్లేదు అంటే చేస్తాడు. అంటే ఇప్పుడు బాస్ ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. అరే ఇప్పుడు బాస్ కి సమకాలీకులైన యాక్టర్స్ ఇప్పుడు 80s కానీ 90s కానీ చూసుకోండి, ఎవరు రజనీకాంత్, కమల్ హాసన్ కదా, వాళ్ళిద్దరు పార్టీ పెట్టారా? లేదు, పెట్టారు. ఒక రజనీకాంత్ గారు పెట్టారు, బట్ ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన రిటర్న్ అయ్యారు. మనకి సెట్ కాదు, నేను అంత ఉత్సాహంగా వచ్చేసాడు అనౌన్స్ చేశారు, బట్ మళ్ళీ విత్ డ్రా అయిపోయారు, రిటర్న్ అయిపోయారు. వెరీ గుడ్, ఓకే. ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా, ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేయకుండా, ఇట్స్ అ గుడ్ డెసిషన్. మనం ఆయన ఏమో కాదనిలేము. ఇంకోటి కమల్ హాసన్ గారు పెట్టారు, ఇంకా అది కొనసాగుతుంది కానీ మనకు వేరే అంత గొప్పగా ఏమి లేదు. అవును, లేదు. ఇంకోటి ఏంటంటే
బాస్ అనే వ్యక్తి బాస్ డాన్స్ చేసినట్టు రజనీకాంత్ చేయలేరు, కమల్ హాసన్ చేయలేడు, అమితాబ్ బచ్చన్ చేయలేడు, ఎవడూ చేయలేడు. లేదు. బాస్ సమకాలికులు. బాస్ ఇప్పుడు బాస్ ని ఇన్స్పిరేషన్, బాస్ డాన్స్ వేయకపోతే అసలు డాన్స్ అనేది ఉండేది కాదురా. లేదు. నేను మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఐ థింక్ డైరెక్టర్ బాలచంద్ర గారు అనుకుంటా, అవును, ఒక కమల్ హాసన్ గారు, ఒక రజనీకాంత్ గారు కలిపితే ఒక చిరంజీవి గారు, అది స్టైల్లో గాని అది యాక్టింగ్ లో గాని వీళ్ళిద్దరిలో కూడా లేనిది. కమల్ హాసన్ గారిలో భరతనాట్యం ఓకే, ఎంతవరకు ఓకే, క్లాసికల్ డాన్స్ భరతనాట్యం ఓకే, బాలచంద్ర గారు క్లాసికల్ డాన్స్ బాలచంద్ర గారే చెప్పారు, ఇది నేను చెప్పట్లేదు. చిరంజీవి గారు వీళ్ళిద్దరిని కలిసి ఈక్వల్ టు కమల్ హాసన్ చిరంజీవి గారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన స్టాండర్డ్ ఏంటి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఆయన స్టాండర్డ్స్ ఏంటని ఆయనకి చేసుకోవచ్చు. ఇప్పుడు రజనీకాంత్ గారికి ఒక స్టైల్ ఉండిద్ది, కమల్ హాసన్ గారికి ఒక వేరియేషన్స్ ఉంటాయి, రెండు కలిపితే బాసు. దానికి ప్రూవ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఆయన ఒక ఏమంటారు ఒక ఆపద్ బాంధవుడు సినిమా తీశాడు, అవి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఒక స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, ఒక రుద్రవీణ స్నేహం కోసం ఒక మైల్ స్టోన్ లాంటిది. అది పర్సనల్లీ నా ఫేవరెట్ మూవీ. కొంతమంది నచ్చండొచ్చు, కొంతమంది నచ్చండవచ్చు, బట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ స్నేహం కోసం. వాట్ పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు అసలు. చనిపోయే సీన్ లో ఇద్దరు ఫ్రెండ్షిప్ కోసం వాళ్ళు చనిపోయే సీన్ లో అది కాదురా. ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఆకలేస్తుంది అన్నం పెడతా ఉంటే అది అసలు ఇప్పుడున్న యాక్టర్స్ లో నేను చెప్తున్నా, బళ్ళ కొద్ది చెప్తున్నా, ఇప్పుడున్న యాక్టర్స్ లో ఎవరు కూడా పర్ఫార్మెన్స్ చేయలేరు బ్రో, సమస్య లేదు అసలు. ఆ సీను ఒక క్యారెక్టర్ లో అంటే ఒక షేల్ లో తల్లితో ఇది చేసుకో ప్రేమగా ఉన్నాము, తల్లి చేత్తో తిన్నాము అని చెప్పేసి ఒక ఇదిలో ఉంటారు. బట్ అనదర్ షేడ్ అదే చిరంజీవి గారు అనదర్ షేడ్ వచ్చి తండ్రిని దూషిస్తాడు, నువ్వు నా ఇంట్లో తిన్నావు, ఎవరితో తిన్నావు అని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ బ్రో, అది ఎవడు చేయలేడు బ్రో. అది ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఒక జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా అయ్యుండొచ్చు, బట్ ఓకే వేరే సీన్స్ లో వాళ్ళు కూడా గొప్ప యాక్టర్స్ అయి ఉండొచ్చు. బాస్ చేయాల్సింది చేసేసాడు టైంలో చిరంజీవి ది అల్టిమేట్. అవును, దానికి వేరే ట్యాగ్ లేదు. ఎందుకంటే ఇది ఒకటి బాగా ఎక్కువ అయిపోయిందిరా, ఏజ్ కి తగ్గ ఏజ్. అరే బాబు ఆయనకి దగ్గర 70 సంవత్సరాలు ఛాలెంజ్ చేస్తున్నాం బెంచ్. ఆయన ఏజ్ ఇప్పుడు ఏజ్ లో ఆయన సమకాలికలు ఉన్న హీరోలు ఎవరైనా సరే డాన్స్ చేస్తే ఒప్పుకుంటాం రా. అసలు ఈ రోజు ఈ సాంగ్ లో వేసిన డాన్స్ టాపిక్ ఏంటంటే ది మీసాల పిల్ల చిరంజీవి గారి గ్రేస్ ఈ ఏజ్ లో ఎవరైనా గారి గ్రేస్ స్టెప్స్ ఎవరైనా వేస్తే ఓకే, లైఫ్ టైం సెటిల్మెంట్ అంతే. లైఫ్ టైం సెటిల్మెంట్ రాసుకుంటాం, లైఫ్ టైం సెటిల్మెంట్. విక్రమ్ లో అంటాడు కదా, ఫ్యాన్ బాయ్ సంభవం విక్రమ్ అన్నాడు కదా, మేము అలా ఒప్పేస్తాం. ఏజీ తగ్గ పాత్రలో అంటే ఆయన డాన్స్ ని పుట్టించింది ఇండియాలో చిరంజీవి. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ ఒక డాన్స్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, తప్పేస్తారు. యాక్చువల్ గా చిరంజీవి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒక గ్రేస్, ఒక కామెడీ టైమింగ్, ఒక చిరంజీవి నుంచి ఒక డాన్స్ అంటే ఒక ఫైట్, ఒక డాన్స్ మూమెంట్, ఒక కామెడీ టైమింగ్, అవును, అండ్ ఒక స్టైలింగ్, ఒక స్వాగ్ టైమింగ్, వీటన్నిటిని కలగలిపితేనే చిరంజీవి. అవును, టాలీవుడ్ కి ఒక ఇది అసలు అంటే టాలీవుడ్ ఏంట్రా, అసలు ఇండియన్ సినిమా ఇటువంటి హీరో లేడు. అది ఇండియన్ సినిమాలో అన్ని చేసేవాడు కలగలిపిన లేడు, ఒక మెటీరియల్ చిరంజీవి, దాన్ని కాదనేది ఎవరికి లేదు. సో అందుకే అన్ని రసాలు హీరో విభూషణ్ అన్ని కూడా చిరంజీవి దాకా వస్తాయి, వేరేలాగా కాదు. రీసెంట్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దేనికొచ్చింది, చిరంజీవి గారి దగ్గర టాలెంట్ ఉండబట్టి వచ్చింది. డాన్స్ మూమెంట్స్ ఉండబట్టి చిరంజీవి దగ్గర ఆ మూమెంట్స్ ఉండబట్టి ఆ చరిష్మా సింపుల్లీ ఆ చరిష్మా ఉండబట్టి చిరంజీవి గారికి ఇవన్నీ వచ్చినాయి. చిరంజీవి గారు ఏదో చేయబట్టి రాలేదు, ఆయన కష్టార్జితం ఉంది. ఇప్పుడు వచ్చి ఒక 10 years 15 years బట్టి వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు అన్నారు చిరంజీవి అని, చిరంజీవి గారు గేట్ దగ్గర నుంచి ఆయన కూడా స్ట్రగుల్ అయ్యి పైకి రాబట్టే
ఆయన చిరంజీవి గారు అన్నారు. బాగా చెప్పు, ఆయన గేట్ నుంచి గోట్ అయ్యాడు. అది గేట్ నుంచి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయ్యారు. గేట్ నుంచి గోట్ నుంచి గ్రేటెస్ట్. చిరంజీవి గారు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఎస్, ఎనీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఈ వయసులో డాన్స్ చేయగలిగితే లైఫ్ టైం సెటిల్మెంట్ ఆర్ చరిష్మా, ఇవి రెండు చూస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అంతే. ఖచ్చితంగా డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు చిరంజీవి గారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు, ఆయన సినిమాలు చేసేంత వరకు ఆయన నుంచి డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే నేను డాన్స్ వచ్చు, రాదు, రజనీకాంత్ రాదు, వచ్చినా కూడా చిరంజీవి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మా మదర్, మా తాతయ్య గారు వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది చిరంజీవి దగ్గర నుంచి ది డాన్స్ అంటే చరిష్మా. దీన్ని మనం కాదనడానికి ఏ రకంగా సరిపోం. అది అప్పుడు వచ్చిన యుద్ధం నుంచి ఇప్పుడు వచ్చిన మనవర ప్రసాద్ వరకు కూడా అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసి చిరంజీవి దగ్గర నుంచి ఫైనల్ గా ఒక డాన్స్. సో ఫైనల్ గా అనిల్ రావిపూడి అండ్ బాస్, ఎందుకంటే మనం కామెడీ టైమింగ్ అనిల్ రావిపూడి ఏంటంటే కామెడీ టైమింగ్, తన కొన్ని ట్రాక్ కొంచెం క్రింజ్ అనిపించొచ్చేమో కానీ అనిపించచ్చు, లైక్ F3 కాకపోతే ఫ్యామిలీ డాన్స్ వెళ్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చూడనంత మాత్రాన్న సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తుంటే మనం ఆపలేం. ఒక బ్లాక్ బస్టర్ సినిమాని మనం ఆపలేం, ఫెయిల్యూర్ సినిమాని లేపలేం. ఎవరి అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకి నచ్చొచ్చు, మనకు నచ్చవచ్చు. మనం ఏంటంటే మనం ఓకే, చాలా మంది అనిల్ రావిపూడి క్రింజ్ అంటుంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారు. వాళ్ళు వచ్చే దేనికి ఒక 150-200 పెట్టుకుని వచ్చి వాళ్ళ నిజ జీవితంలో జరిగే కామెడీ అది క్రింజ్ అయినా ఉండొచ్చు. లేటెస్ట్ గా జూడ్ సినిమా ట్రైలర్ లో కూడా అదే చెప్పారు. ఈ క్రింజ్ ఎవరికైనా వ్యక్తిగత పర్సనల్ లైఫ్ లో పక్కోడి ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే క్రింజ్ అనుకుంటున్నారు. సో అదే అనిల్ రావిపూడి చూపిస్తున్నాడు. అది కాదు, అదే ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ఈ క్రింజ్ అనే వర్డ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఏంటాం, మనకు అప్పుడు తెలియదు. మనకి ఒక 2 years ముందు తెలియదు క్రింజ్ అనే వర్డ్, మాకు తెలియదు బికాస్ వీఆర్ 90s kids. వీఆర్ శంకర్ ఎంబీబీఎస్ అండ్ ఇంద్రా కిడ్స్. మనకి తెలియదు. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఎవరు, మనలాంటి వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు, మనకంటే ముందే మన అమ్మ నాన్న వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ దగ్గర క్రింజ్ స్పాంజ్ అంటారు, నాకు సినిమా నచ్చింది అంటాడు. అవునా, వాళ్ళని ఏమన్నా చెప్పు, వాళ్ళు అది చెప్పు ఇది చెప్పు, ఓవరాల్ గా వాళ్ళు వీకెండ్ మూవీకి వెళ్తే ఓకే సెంటిమెంట్ బాగుంది, కామెడీ బాగుంది, అది కాదు డాన్స్ బాగుంది, ఇదే వాళ్ళకి నచ్చేది. ఈ రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ రప్పించడం పెద్ద ఫీట్ రా. అవును, నిజం, చాలా కష్టతరమైన ఇదే అది. అవును, చాలా ఇట్లా అంటే రప్పిస్తున్నాడు అనిల్ రావిపూడికి మాత్రమే సాధ్యమైన విషయం అది. రాజమౌళి 300-400 crores పెడుతున్నాడు, బట్ అనిల్ రావిపూడి 50-100 crores పెడుతున్నాడు. ఏమనంటే మనుషులు భావోద్వేగాలతో ఆడుకుంటున్నాడు, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పెట్టేశాడు బ్రో. ఛానల్స్ లాగా చిటికేస్తున్నాడు, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పెట్టేశాడు బ్రో. అందుట్లో మనం ఎటువంటి సందేహం లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ ని ది బెస్ట్ టార్గెట్ చేశాడు. అండ్ యూత్ ఆడియన్స్ కూడా అంతమంది కనెక్ట్ అవుతున్నారు కాబట్టి అది ఆడుతున్నాయి, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. సాంగ్ అయితే సూపర్ ఉంది, అంటే స్టోరీకి తగ్గట్టుగా ఉంది. అవుట్ ఆఫ్ స్టోరీ లేదు, స్టోరీ కూడా మనకి స్టోరీ అని అర్థం అవుతుంది బ్రో. లిరిక్ లో చాలా వరకు ఒక 90% స్టోరీ అర్థం. విడిపోయినటువంటి భార్య మధ్య కలవాలనే సాంగ్ లిరిక్స్ మనకి తెలుస్తుంది. ఏంటంటే చిరంజీవి వైపు నుంచి ఏదో తప్పు చేశాడు అనేది చూపిస్తున్నాడు. మళ్ళీ నేను కలుద్దాం అనే ప్రయత్నం నేను చేస్తున్నాను, నాపై దయించి ఎలాగైనా కలు అనే ఒక అపీల్ అయితే చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు తరపు నుంచి ఉంది. సో మనం సంక్రాంతి వరకు వెయిట్ చేద్దాం, నయనతార గారు కర్రిస్తారో లేదో దాన్ని బట్టి మన రిజల్ట్ మనం చూపిద్దాము. చిరంజీవి గారి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఎటువంటి ఇండస్ట్రీ రికార్డు మనం నెలకొల్పుతామో సంక్రాంతి వరకు చూద్దాం. సంక్రాంతికి శంకర్ వరప్రసాద్ వస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ కి శంఖం లేపుతున్నాడు. ఎస్, బాక్స్ ఆఫీస్ బొనాన్సా అనేది సంక్రాంతికి వస్తున్నంతో కాదు, శంకర్ వరప్రసాద్ గారు ఎలా ఉంటుందో చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంది బాస్ కొనిదెల శంకర వరప్రసాద్. సో మీకు సాంగ్ ఎలా అనిపించింది కామెంట్స్ లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.